స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శరన్నవరాత్రుల శుభ సమయంలో 8వ రోజు నవదుర్గా శక్తి స్వరూపాలలో శాక్తేయాన్ని అనుసరించి చేస్తున్న పూజలలో మహాగౌరి అవతారం గురించి తెలుసుకుందాం. మహాగౌరి అవతారము శ్వేత వృషే సమారూఢ శ్వేతాంబర ధరాశుచి మహాగౌరి శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా. ఈ 8వ రోజున దుర్గామాత యొక్క అష్టమ శక్తి నామం మహాగౌరి. ఈమె పరిపూర్ణంగా గౌరవర్ణము అనగా తెల్లటి వర్ణంలో ఉంటుంది. శంఖము, చంద్రుడు, కుంద పుష్పాలతో ఈ గౌరవర్ణం ఉపమించబడి ఉంటుంది. ఈమె సర్వ వస్త్రాభరణాలన్నీ కూడా శ్వేతంగానే ఉంటాయి. దగదగాయమానమైన తెల్లటి తెలుపులో ఈవిడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈమె వాహనము వృషభము. ఈమె చేతిలో కుడి భుజంలో అభయముద్ర, క్రింది కుడి భుజంలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఎడమ చేతిలో ధమరుకాన్ని, ఎడమ క్రింది చేతిలో వరదముద్రను ధరించి ఉంటుంది. అత్యంత శాంత స్వరూపురాలు మహాగౌరి. ఈమె శివుణ్ణే భర్తగా పొందాలని మహా తపస్సు చేసింది. శివదేవుని తప్ప నేను అన్యులెవ్వరినీ కూడా భర్తగా వరించనని సంకల్పం చేసుకొని కఠోరమైన తపస్సుకి నిర్ణయించుకోవడం వలన ఈమె శరీరం అంతా కూడా నల్లగా అయిపోయింది. ఈమె తపస్సుకు ప్రసన్నుడై సంతుష్టుడైన శివదేవుడు ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేయడంతో ఈమె దేహం విద్యుత్ ప్రభాసమంగా వెలుగొందుతూ గౌరవర్ణంతో అలరారు సాగిందని చెప్పి పురాణ గాథ. నాటి నుండి ఈ దేవికి మహాగౌరి అనే నామం కూడా ఏర్పడింది. దుర్గా పూజలలో 8వ నాడు మహాగౌరీదేవిని ఉపాసించడం వలన అమోఘమైన సద్యఫలదాయిని ఈవిడ. ఈమె ఆరాధన వల్ల భక్తుల కల్మషాలన్నీ క్షాళితమైపోతాయి. పూర్వ సంచిత పాపాలు కూడా క్షాళితమైపోతాయి. పాప సంతాప దైన్య దుఃఖాలు ఏవి కూడా ఏ మానవుడికి కూడా భవిష్యత్తులో కూడా దరిగి చేరవు. నిత్య గౌరీ ఆరాధన స్త్రీలకు విశేష సౌభాగ్యంగా మనకి ఇప్పటికీ మనం చేసుకోవటం చాలా విశేషం. ఈ ఆరాధనే గౌరీ మాతృ ధ్యాన స్మరణ పూజ ఆరాధన వల్ల భక్తులకు సర్వవిధ శుభాలు చేకూరుతాయి. అమ్మవారి కృప వల్ల అలౌకిక సిద్ధులు లభిస్తాయి. అమ్మవారిని ఉపాసించడం వలన గౌరీ పంచాక్షరి ఉపదేశం తీసుకుని ఉపాసించడం వలన ఆర్తజనుల సంభవాలు కూడా సంభవం అవుతాయి. పురాణాలలో మహాగౌరి మహిమాభివర్ణన విశేష గాథలు ఎన్నో ఉన్నాయి. ఈ జనని మనుష్య వృత్తులను సత్ప్రవృత్తుల వైపు ప్రేరేపిస్తూ అస్వద్వృత్తులను నాశనం చేస్తుంది. మంచి బుద్ధులను కలిగింపచేస్తుంది. మంచి జ్ఞానాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మహాగౌరీదేవి ఆరాధన సర్వత్రా శుభముగా మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతోంది. శ్వేతవృషే సమారూఢ శ్వేతాంబర ధరాశుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా. ఏతత్ఫలం గౌరీ పాదారవిందార్పణం అస్తు. రేపు 9వ రోజున ఈ భాగంలో అమ్మవారి యొక్క అనుగ్రహానికై శరన్నవరాత్రుల్లో మనం సిద్ధిదాత్రి అనే నామంతో వెలుగొందుతున్న శాక్తేయ స్వరూపంలో నవదుర్గా స్వరూపాలలో ఒకటైనటువంటి ఈ సిద్ధిదాత్రి యొక్క ఉపాసన గురించి తెలుసుకుందాం. అమ్మవారి స్వరూపం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.